ఒరే సాగులు చెప్పానా కొడక, నీ సాగులు వాళ్ళు ఇన్ని రోజులు బీచ్ మిస్ అయ్యాను కదరా, ఈరోజు సోలో ట్రావెలింగ్ బీచ్ కి వచ్చారా, చూడరా నా కొడక రే. ఫ్రెండ్ పరిచయం హైదరాబాద్ ఫ్రెండ్ దోస్త్ అన్నమాట. అలానే మనకి ఎంత ఇంపార్టెంట్ పర్సన్ గిఫ్ట్ ఇచ్చాడు. నాకు లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళంతా. హ్యాపీ కొనుక్కునేస్తున్నారు. మనకి గిఫ్ట్ ఇచ్చి సో అలానే వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చి మనతో పాటు బీచ్ లో ఎంజాయ్ చేస్తాం. బాగుంది. మన హైదరాబాద్ నుంచి బస్ ఆటో బాడీ పెట్టుకుంటాడు. కానీ బ్రో చెప్పేది అయితే బాగుంది. కానీ వ్యూ పాయింట్ కోసం ఇంత ఖర్చు పెట్టి రావడానికి ముఖ్య ఆలోచన. ఎంత బాగుంది బీచ్. లైఫ్ లో ఇలాంటి మూమెంట్ కోసం ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. కానీ ఇలా మూమెంట్ రావడం చాలా అరుదైన విషయం. నాకు కూడా దక్కింది. నాకు చాలా సంతోషంగా ఉంది. చెప్పేది నాకు బీచ్ లో బోర్ కొట్టి ఏం చేస్తాను తెలుసా, నా కోసం కొంటారు అనమాట. ఇది మా బీచ్ స్పెషల్ హైలైట్ అయింది. ప్యాంట్ ఇప్పాను దీంట్లో నాకు వెళ్ళిపోతే చూసావా సవక సముద్రం సవక మొత్తం సముద్రం నీళ్ళే. సవక తాగనంటే తాగొచ్చు కానీ 2 రోజులతో పోతాడు, 1 రోజు కూడా ఉండవు. ఏది మావా ఇంకా పక్క చూస్తారా అంటే అన్నారు. చూడు మా ఎంత పెద్ద పక్క చేసినారా, దీనిలో తెగాలన్నమాట. ఉంటది ఇంత నీళ్ళు అయితే ఫామ్ అవుతాయి. అవి కూడా చూస్తారా చూడు మా కిందంతా నీళ్ళే కదా, సముద్రం ఏ నీళ్ళు. సవక బ్యాచ్ అనమాట. అప్పుడప్పుడు తీసుకొచ్చి అనుకున్నప్పుడు దొమ్మలు మన ముందు రావాలనుకో, మన ముందు నట్టుగా రావాలా అయితే కొట్టుకోవడం చేస్తాం అనమాట. కొట్టుకొస్తాం వీళ్ళు ఏదైతే కొట్టుకుంటామో అదే కొట్టుకొని చేస్తాం అనమాట. ముందుకు రావాలని మనం ఎత్తుకొని కూడా ఇది బీచ్ స్పెషల్. బీచ్లో ఏ బీచ్కి వెళ్ళారో కాబట్టి మామా సరే మావా ఇంకేం విశేషాలు. ఇదే మా ఊర్లో సంఘం అంటారు. నా దొరికిన చిన్న సంఘం ఇదే. నేను దీన్ని గమ్మ జాగ్రత్త పెట్టుకున్నా. ఆ ఊర్లో దొరికిన ఇసుకింది. ఏమో సంగతలా అందరికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మావా నాకు వీడియో మేకింగ్ ఎట్టుంటే చూడరా, ఫోటో తీసుకుంటే వెళ్ళిపోతా చూడు, వెనక్కి వెళ్ళిపోతా ముందుకు వెళ్ళిపోతా. Good afternoon.
చేద్దాం నాతో పాటు దింజుడు ఎట్ట పడుతున్నాం. ఇది ఎండ్రకాయలు పెట్టే విధానం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఆ నీళ్లు పోయడం వల్ల ఎండ్రకాయ పైకి వచ్చేస్తది. మరి ఇప్పుడు రావట్లేదు, లోపల పప్పు ఉంది. వెళ్ళిపోయింది. ఎక్కడ బొక్క అది ఎటు సైడ్ ఉండదు బొక్క నోడతాను తెలుస్తుంది బొక్క వేసేసేదే దాన్ని కూడా. ఇది ఎండ్రకాయలు పట్టే విధానం అనమాట. ఇది మేము పట్టిన ఎండ్రకాయ ఫస్ట్ లేదు గిట్లేదు మామా. ఇగో ఎండ్రకాయ మేము పట్టుకున్న ఎండ్రకాయ మామా, మేము పట్టుకున్న ఎండ్రకాయలతో కూర మామా. ఎండ్రకాయ స్వాహ. ఎండ్రకాయ కొంచెం లేపా ఏమో ఉండా పెద్ద ఎండ్రకాయ కూడా సాధించిన ఎండ్రకాయ అన్నమాట ఇది. బాగుంది ఇది పట్టుకుంటే చెప్ప సైడ్ పట్టుకుంటా దీని నుంచేసి నీకు వదిలియా వదిలి మామా మేము పట్టుకున్న ఎండ్రకాయ మామా. మామా ఎంత పెద్ద ఎండ్రకాయ గిట్టలు. ఇది మేము ఈ బీచ్ లో ఏం చేస్తున్నాం అంటే అందరం వేడ ఎండ్రకాయలు పట్టుకుంటున్నాం. మామా ఎండ్రకాయ ఆడుకున్నాను అనమాట కచ్చేది మేము. మూతులు గీతలు అయిపోయినాడా వదిలేస్తాం ఫైనల్ మేము. ఒక ఎండ్రకాయ జీవితాన్ని పోతున్నాం. ఇది చాలా ఆనందపడే విషయం. బ్రో ఉండు బ్రో, దాని ఎందుకు ఎలగతున్నావు వదిలే బ్రో. చచ్చిపోయిందా? బతుకున్నది ఆడుకుంటా. వెళ్ళిపోయింది. ఏం మావా ఎప్పుడురా నాకు బీచ్కి వచ్చేదా? రామావా త్వరగా రామావా. ఇక్కడ ఏంటంటే పక్కనే పవర్ ప్లాంట్ ఉంటది మావా, బీచ్ పక్కనే. మా పిల్లకాయలంతా నాకు సపోర్ట్ చేశారు. నెక్స్ట్ స్టోన్ బీచ్ అని రావడం, స్టోన్ అయితే లేవేడా. చాలా బాధాకర విషయం మాత్రం. ఆడ ఉన్నాయి స్టోన్స్. తిరుగుతుంది కదా, అదే వాతావరణ సూచికలు అన్ని తెలిపేదన్నమాట.
విపత్తులు ఏమైనా రావాలన్నా కానీ, వర్షం పడుతుందన్నా కానీ అదే చూసేది. ప్లస్ జూలై సినిమాలో లైట్ హౌస్ అని చూపిస్తాడు కదా, అది వైజాగ్ లైట్ హౌస్ అయితే ఇది నెల్లూరు లైట్ హౌస్ అన్నమాట. ఆ పక్కన ఉండేది లైట్ హౌస్. మనకి కార్లో లిఫ్ట్ ఇస్తున్నాం అనమాట ఒక బ్రదర్. ఫస్ట్ ఆ బ్రదర్ని ఇంట్రడ్యూస్ చేద్దాం. సో బ్రదర్ అనమాట పక్షిత్ మనకి లిఫ్ట్. సో థ్యాంక్ యూ బ్రదర్. అలానే బ్రదర్ వాళ్ళ ఫాదరు సార్ అదేపా. సో లిఫ్ట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ బ్రదర్ ఇచ్చిన దానికి. బ్రదర్ మనకి ఎక్కడంటే బీచ్ నుంచి వచ్చేసినాక ముత్తుకూరు నుంచి కొంత నడిచి వచ్చాను. సో దాని తర్వాత ముత్తుకూరు నుంచి లిఫ్ట్ ఇచ్చాడు అనమాట. ఎక్కడికి ఇచ్చాడంటే నెల్లూరు సిటీ, ఆల్మోస్ట్ రంగనాథ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. ఇది ఫైనల్ డెస్టినేషన్. ఈ రోజుకైతే ఇది మన ట్రావెలింగ్. నెక్స్ట్ రేపు ట్రావెలింగ్ ఏంటో మాట్లాడతాం. మన ఛానల్ పేరు యూట్యూబ్ ఛానల్ మనోరోడ్ బ్లాగ్స్. మనోరోడ్ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చెప్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్.